పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. రాజ్యసభలో బీఆర్ఎస్ ఉపనాయకుడిగా తనను నియమించడంపై సోమవారం పార్టీ అధినేత కె చంద్రశేఖరరావును ఎర్రవల్లిలో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర. అసలు కాంగ్రెస్ ఖూనీ రేవంత్ చర్యలతో హస్తం పార్టీ విలవిల, వలస నేతలతో పాత కాపులకు చెక్, తెలంగాణ కాంగ్రెస్పై ప్రభుత్వంపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే దిశగా రేవంత్ అడుగులు, పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణలో తన వాళ్లు పదవిని పదిలపరుచుకునే దిశగా పావులు, పాత కాంగ్రెస్ లీడర్లను పంపించే ప్లాన్, మెజారిటీ ఉన్న బలం కోసం వెంపర్లాట, పార్టీలో చేరికలపై తన టీందే నిర్ణయం, గత టీడీపీ సహచరులపైనే ప్రధాన దృష్టి, కాంగ్రెస్ జిల్లా నేతలకు చెప్పకుండానే డిప్యూటీ సీఎంకు అరకొర సమాచారమే అందిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ సీనియర్లుగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా బయటకు పంపించే కుట్ర జరుగుతున్నట్టుగా ఈ వార్త సారాంశంగా మనం చూస్తున్నాం. జీవన్ రెడ్డికి పొగ, కరీంనగర్ కాంగ్రెస్లో రేవంత్ చిచ్చు, వ్యూహాత్మకంగానే సంజయ్కు ఆహ్వానం, పార్టీ శ్రేణులు ఆగ్రహం, బగ్గుమన్న జీవన్ రాజీనామా కోసాయి, రంగంలోకి అధిష్టానం జీవన్ రెడ్డికి హామీ ఇచ్చేంత వాళ్లమా అంటూ శ్రీధర్ బాబు వ్యాఖ్యానిస్తున్నారు. కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర కిసాన్ సెల్ కోఆర్డినేటర్ సత్యం రెడ్డి రాజీనామా, అలాగే జీవన్ రెడ్డి వర్సెస్ శ్రీధర్ బాబు, మంత్రి శ్రీధర్ బాబుపై జీవన్ రెడ్డి ఫైర్, సీఎంతో మాట్లాడేందుకు నిరాకరణ, ఖర్గే దృష్టికి తీసుకెళ్తామంటూ శ్రీధర్ బాబు ఆయనతో చర్చలు జరిపారు. సంజయ్పై భగ్గుమన్న బీఆర్ఎస్, పార్టీ వేయడం ఆత్మహత్య కన్నా హీనమైన చర్య, స్వార్థంతో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే, ధ్వజమెత్తిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు. కొత్తగా ఫిరాయింపుల శాఖ మంత్రి, రాష్ట్రంలో కొత్తగా ఫిరాయింపుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి దానికి బాధ్యతలను ప్రత్యేకంగా ఒక మంత్రికి అప్పగించారు అంటూ రాజకీయ వర్గాల్లో జోకులు పేలుతున్నాయి. బీఆర్ఎస్కు ఒడిదొడుకులు కొత్త కాదు, ఓపిక పడదాం, ప్రజల్లో ఉందాం, ప్రతినిధులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటే ఉంటామంటూ ఎమ్మెల్యేలు తెలిసి చెప్తున్నారు. త్వరలో పార్టీ పునర్నిర్మాణ కార్యాచరణ ఉండబోతోంది. కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు, ఫిరాయింపులపై కేటీఆర్ ఆగ్రహం, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకు బీఆర్ఎస్, అనర్హతపై తాడోపేడో తెలుసుకునేందుకు నిర్ణయం, దానం నాగేందర్ పార్టీ మారి 3 నెలలు, నేటికి నిర్ణయం ప్రకటించిన శాసనసభ స్పీకర్, సుప్రీంకోర్టు తలుపు తట్టే యోచనలో బీఆర్ఎస్, 3 నెలలు తేల్చాలి, ఈ వ్యవధిలోగా ఫిరాయింపులదారులపై అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, 3 నెలల్లో తేల్చాలి అంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఫిరాయింపుదారుల అనర్హత వేటుపై ఈ వ్యవధిలో స్పీకర్ నిర్ణయించాలి. నేత నల్లవి సర్కారు హత్యలే, ఉపాధి లేక ఉసురుపోతున్న ఆదుకోరా, బాధిత కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి, తెలంగాణలో మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభం, గత ప్రభుత్వంపై కక్షతో నేతన్నలను బలి పెట్టొద్దు, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ, నిరుద్యోగుల పోరుబాట, కాంగ్రెస్ హామీల మోసంపై టీజీపీఎస్సీ ఆఫీస్ ముట్టడి, ఠాణాలోనే ఓయూ విద్యార్థి నేత దీక్ష, డిమాండ్ల సాధనకు నిరుద్యోగులతో కలిసి దీక్షకు యత్నం, అరెస్ట్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎప్పుడు ఇస్తారు, వెంటనే ఇవ్వాలని పలు ప్రాంతాల్లో లబ్ధిదారుల ధర్నా, కలెక్టరేట్పై ఆత్మహత్యాయత్నం, భూ సమస్య పరిష్కరించడం లేదు అంటూ ఆవేదన, పురుగుల మందు తాగగా హాస్పిటల్కు తరలింపు, జనగామలో జరిగింది ఘటన. జూనియర్ డాక్టర్ల సమ్మె బాట, రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన అవుట్ పేషెంట్ ఇతర సేవలు, ఫలించని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్తో చర్చలు, ఓఎంఆర్ షీట్లు తారుమారు, నీట్పై ఈడీ విచారణ జరపాలి, అక్రమాల నీటు మనకొద్దు అంటూ పరీక్ష నుంచి రాష్ట్రం బయటకు రావాలి, సుప్రీంలో రేవంత్ రెడ్డి పిటిషన్ వేయాలి అంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ అమరాపాలికి ఏకంగా 5 విభాగాల బాధ్యతలు, రాత్రి 11 దాటితే తన్నుడే, జులైగా తిరిగితే కఠిన చర్యలు, దుకాణాలు బంద్ చేయాల్సిందే, హైదరాబాద్ ప్రజలకు పోలీసుల హెచ్చరిక అంటూ సోషల్ మీడియాలో వైరల్, కాంగ్రెస్ ఎక్స్ ఖాతా నుంచి పోస్ట్. తెలంగాణ టుడే, బీఆర్ఎస్ టు నాక్ ఆన్ సుప్రీంకోర్టు డోర్స్ అగైనెస్ట్ టర్న్ కాస్ట్ అనే వార్త చూస్తున్నా. మూవ్ కమ్స్ ఆఫ్టర్ పార్టీ ఎమ్మెల్యేస్ డిఫై పీపుల్స్ మ్యాండేట్ బై జాయినింగ్ రూలింగ్ కాంగ్రెస్, పీపుల్ వాంట్ టు డిబేట్ నాట్ డ్రామా సేస్ ప్రైమ్ మినిస్టర్, డిఫెక్షన్స్ వైడన్ రిఫ్ట్స్ ఇన్ తెలంగాణ కాంగ్రెస్, కేటీఆర్ కాల్స్ వీవర్ సూసైడ్స్, గవర్నమెంట్ మర్డర్స్, 2 IAS ఆఫీసర్స్ హోల్డ్ మల్టిపుల్ పోస్ట్ అనే వార్త చూస్తున్నాం. మెడికో స్టిర్ హిట్స్ హెల్త్ కేర్ సర్వీసెస్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.